మనం నోరు అదుపు పెట్టుకోవడం వల్ల జీవితంలో ఎంతో టైం సేవ్ చేసుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం ప్రశాంతంగా గూడా ఉండొచ్చు. చాలా సార్లు ఏమవుతదంటే ఏదో ఒక విషయం పైన మనం వేరే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు చాలా భిన్నాభిప్రాయాలు ఏర్పడుతూ ఉంటాయి. చాలా సహజం ఇది. రైట్? అండ్ ఎట్ ద సేమ్ టైమ్ మనం చెప్పింది వాళ్ళకర్థం గాదు. వాళ్ళు చెప్పింది మనకర్థం గాదు. రైట్? ఒక ఫ్రస్ట్రేషన్‌లో ఆర్గ్యుమెంట్ లాగా కన్వర్ట్ అయ్యి ఆర్గ్యుమెంట్ కాస్త కొంచెం నెక్స్ట్ లెవెల్‌కెళ్ళిపోయి బూతులు కూడా ఎక్స్‌చేంజ్ చేసుకుంటాము. రైట్? మనం గూడా ఆవేశంగా ఏదో ఏదో పటాపట్ తిట్టేస్తూ ఉంటాము. రైట్? లేదంటే వాళ్ళేదైనా ఒక అనరాని మాట అన్నా గాని మనం చాలా ఫాస్ట్‌గా రియాక్ట్ అయిపోయి మనం గూడా అనేస్తుంటాం. సో, ఎప్పుడు ఇలా రియాక్ట్ అవ్వకండి. రైట్? దీనివల్ల గుర్తుపెట్టుకోండి, మన హెల్త్ ఖరాబయితది. మన బీపీ పెరుగుతది. అదే విషయం గురించి వాళ్ళని తిట్టాము కాబట్టి మనం గూడా రిగ్రెట్ అవుతాం. దీని గురించి కొన్నిసార్లు గంటలు ఆలోచిస్తాం, రోజులు ఆలోచిస్తాం. చాలా పెద్ద మాటలన్నప్పుడు సంవత్సరాలు ఆలోచించే వాళ్ళు గూడా ఉంటారు. సో, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రియాక్ట్ అవ్వడం మానేయండి. దీనికి బదులుగా రెస్పాండ్ అవ్వండి. అంటే ఆళ్ళకు మనం చెప్పేది అర్థం కాకున్నా స్లోగా చెప్పి చూడండి. ఆహ్, అర్థమయ్యే విధంగా చెప్పి చూడండి. మనం చెప్పేది అర్థం కాకపోతే వేరే వాళ్ళతో చెప్పి చూడండి. రైట్? సో, దీనివల్ల ఏమవుతదంటే వాళ్ళు ఈజీగా అర్థం చేసుకునే సిట్యుయేషన్ ఏర్పడుతుంది. రైట్? అంతేకానీ అన్నెసెసరీగా రియాక్ట్ అయిపోవడం వల్ల రిలేషన్‌షిప్ దెబ్బతింటుంది. కొన్నిసార్లు బిజినెస్ డీల్స్ పోతాయి. అన్నెసెసరీగా మనం అదే విషయం గురించి పదే పదే ఆలోచించి మనం స్ట్రెస్‌కి గురి అవుతుంటాం. సో, స్టాప్ ఆహ్, రియాక్టింగ్ ఇన్‌స్టెడ్ రెస్పాండ్ టు ద సిట్యుయేషన్. ఎందుకంటే నేను గూడా చాలా సార్లు ఇమ్మీడియేట్‌గా రియాక్ట్ అయ్యేవాడిని. చాలా స్ట్రెస్‌కి గురి అయ్యేవాడిని. రైట్? తర్వాత అరే! నేను ఇలా ఎందుకు చేశాను? ఈ మాట ఎందుకన్నాను అని. రైట్? నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నాను. దీనివల్ల చాలా టైం వేస్ట్ అవుతది. ఏ సిట్యుయేషన్ అయినా రెస్పాండ్ అవ్వడం నేర్చుకోండి. రెస్పాండ్ అవ్వడం వల్ల కొంచెం ఆలోచించి అంటామనమాట. దానివల్ల అవతలి వ్యక్తి నుండి మనకు రెస్పెక్ట్ లభిస్తుంది. రైట్? గౌరవం పెరుగుతుంది. రైట్? ఇది గుర్తుపెట్టుకోండి. స్టాప్, అగైన్ ఐయామ్ సేయింగ్, స్టాప్ రియాక్టింగ్, ఇన్‌స్టెడ్ రెస్పాండ్. యూ విల్ సేవ్ లాట్ ఆఫ్ టైమ్ అండ్ యూ ఆర్ గోయింగ్ టు బి ఏ హ్యాపీయెస్ట్ పర్సన్. మీరు కూడా ఇలాంటి సిట్యుయేషన్ ఎక్స్‌పీరియన్స్ అయితే కింద కామెంట్ చేయండి. లైక్ అండ్ షేర్ దిస్ వీడియో. ఇలాంటి వీడియో ఎవరికి షేర్ చేయాలో మీకు తెలిసే ఉంటుంది. రైట్? థ్యాంక్ యూ. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.